హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ 20కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియాలో మోటోరోలా కంపెనీ మోటో రేజర్ 40 సిరీస్ ఫోల్డబుల్ మోడల్స్పై 10,000 వరకు తగ్గించింది. కొనాలనుకునేవారు అమెజాన్లో ఒకసారి చూడొచ్చు. ఎందుకైనా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. వివో X100 సిరీస్ ఇండియాలో లాంచ్ అవ్వబోతున్నట్లు కంపెనీ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. మేబీ మీడియాటెక్ డైమెన్సిటీ 9300తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదేనేమో. రిపోర్ట్స్ ప్రకారం రాబోతున్న ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్లో క్యాప్చర్ బటన్ని తీసుకుని వస్తారట. ఆ బటన్తో వీడియోస్ని తీయటానికి వీలుగా ఉంటుందని తెలుస్తుంది. నథింగ్ కంపెనీ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్లో పార్టిసిపేట్ చేయనుంది. అలాగే ఈ ఈవెంట్లో నథింగ్ 2A మొబైల్ని అనౌన్స్ చేస్తారని రూమర్. యాపిల్ కంపెనీ iOS 17.3 బీటా అప్డేట్ ద్వారా కొత్త స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఫీచర్ని తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ అప్డేట్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో రావచ్చు. రాబోతున్న శాంసంగ్ S24 అల్ట్రా మొబైల్లో 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ 15 Pro మరియు పిక్సెల్ 8 Pro కంటే ఎక్కువ బ్రైట్గా ఉంటుంది ఈ డిస్ప్లే. లావా నుంచి రాబోతున్న లావా స్ట్రామ్ మొబైల్ ఇండియాలో డిసెంబర్ 21న లాంచ్ అవుతున్నట్లు కన్ఫర్మ్ అయింది. Encourage new talent, please. ఈ న్యూస్ గేమర్స్ కోసం నెట్ఫ్లిక్స్ యాప్ ఇయర్ ఎండింగ్ అంతా 86 గేమ్స్ని అవైలబుల్గా ఉంచుతుందట. అలాగే 90 గేమ్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నట్లు సమాచారం. ట్విట్టర్ పోకో గ్లోబల్ పేజ్ ప్రకారం పోకో F5 మొబైల్కి OTA అప్డేట్ ద్వారా జియోమీ వాళ్ళ కొత్త OS అయిన హైపర్ OS రోల్అవుట్ చేస్తారట. ఈ అప్డేట్ రావడానికి టైం పడుతుంది. బడ్జెట్ ఫోన్ అయిన పోకో M6 5G మొబైల్ ఇండియాలో డిసెంబర్ 22న ఫ్లిప్కార్ట్ ద్వారా లాంచ్ అవ్వబోతుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.